కానీ అది స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఆయిల్ కిట్ అయితే పట్టేసింది. ఆ పట్టేయడం వల్ల ఇక నా ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు కూడా నేను వైజాగ్ నుండి మా ఊరు వచ్చాను. వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను బండి. అలా కష్టపడి దగ్గర దగ్గర 50 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత రన్నింగ్లోనే ఒకేసారి పట్టించింది ఇంజిన్. తీసుకుని వెళ్ళాను మెకానిక్ దగ్గరికి. ఏం జరిగింది చెప్పు అనేసి. ఏం లేదు, బండి సీజ్ అయిపోయింది అని చెప్పారు. అంటే నేను చిన్న చేసిన మిస్టేక్. అందుకోసం ఎవరైనా సరే బండి ఉన్న వాళ్ళు టైంకి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇదిగోండి, ఇది ఇంజిన్ ఆయిల్, ఇది డీజిల్. ఈ రెండింటితోటి నేను ఎప్పుడు ఇంజిన్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకు? ఇంజిన్ అయితే బోర్ అయిపోయింది. ఇంజిన్ బోర్ అయిపోయింది కాబట్టి ఇంజిన్లోనూ ఇంజిన్ ఆయిల్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అందుకోసం లో కాస్ట్ది నేను తీసుకోను, తక్కువ రేటుకి. డీజిల్ ఎందుకంటే ఇప్పుడు ఇంజిన్లో డీజిల్ వేసిన తర్వాత 10 కిక్కులు దగ్గర దగ్గర ఇంజిన్ ఆన్ చేయకూడదు అనమాట. ఇంజిన్ ఆన్ చేస్తే గ్యారంటీగా ఇంజిన్ మొత్తం పోతుంది. ఇంజిన్ ఆన్ చేయకుండా అంటే తాళం తిప్పకుండా డీజిల్ వేసి దగ్గర దగ్గర 30 కిక్కులు కొడితే 30 సార్లు కిక్ రాడ్ కొట్టాలి. కొట్టిన తర్వాత అప్పుడు ఈ డీజిల్ ఇంజిన్లోన ఏ చెత్త చెదారం ఏదైనా ఉంటే ఈ రకంగా అయిపోతుంది. ఇలా అవడం వల్ల మొత్తం ఇంజిన్లో ఉన్న డస్ట్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. మొత్తం కింద బోల్ట్ ఇప్పేసిన తర్వాత అప్పుడు దగ్గర దగ్గర ఒక 15 నిమిషాల వరకు మొత్తం డీజిల్ మొత్తం కిందకు వచ్చేయాలన్నమాట. అంతవరకు ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మళ్ళీ అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇంజిన్ సప్లై చేసే కిట్టు అవన్నీ ఉంటాయి కదా, అవి ఏదైనా డస్ట్ కానీ కొంచెం ఇరికిపోతే మాత్రం గ్యారంటీగా బైక్ సీజ్ అయిపోద్ది. సీజ్ అయిపోవడం అంటే రన్నింగ్లో ఆగిపోద్ది, ఇంకేం లేదు. మరి అప్పుడు మనమేం చేయలేం. అందుకోసం దీని ద్వారా క్లీన్ చేసి ఇంజిన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఈ వీడియో కూడా చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం పడుతుంది కాబట్టి అవ్వట్లేదు. మీకు అర్థమయ్యేటట్లే వీడియో ఎడిటింగ్లోనే మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.